సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేడొక సూచన మాట, ప్రసంగి గ్రంథము 3:17 ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నది. ప్రియకుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సూచన మాట మనలను బలపరిచిందేమనగా ప్రతి దానికి సమయం ఉన్నది. బైబిల్లో నిజంగానే ఆయన ఇచ్చే ప్రోత్సాహకర మాట ఏంటి అంటే, ఈరోజు మన పరిస్థితి మనం చూస్తూ దుఃఖపడుతుంటాం, ఏమీ జరగట్లేదు, ఒక సంవత్సరం అయిపోయింది, మరో 100 సంవత్సరాలకు వచ్చాను, నా జీవితంలో ఎలాంటి మార్పు రాలేదని. కానీ ప్రియ కుమార్తె, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో, దేవునంట తగు కాలంలో చేయగలడు. ఒకవేళ అనుకున్నావేమో ఈ క్రియలు జరిగితే బాగున్నావు, 2025 సంవత్సరంలో నాకు ఇన్ని మేలు చేస్తే బాగా అనుకున్నావు, కానీ ఏమీ జరగలేదు. ఒకవేళ దుఃఖంతో ఉన్నావేమో, ఆధైర్యపడుతున్నావేమో, నూతన సంవత్సరం వచ్చేసిందని వ్యాధిని కలుగున్నావేమో. కుమార్తె, భయపడక, దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. దేవుని పట్ల ఒక చిత్తాన్ని కలుగున్నాడు. ఆయన నీ పట్ల నెరవేరుస్తాడు. ఆయన ఉద్దేశం ఉన్నది, ఆయన పట్ల నెరవేరుస్తాడు. ఎందుకంటే ప్రతిదానికి సమయం ఉందంట. ఆ నిరీక్షణతో ఆయన నమ్మకంచు, యెహోవాను నమ్మకంచు ఎదురు చూచేవారంట ధన్యులు. ఆయన తగు కాలంలో హెచ్చించే దేవుడు. ఉదాహరణకు యేసేపుని చూస్తే యవ్వన ప్రాయంలో ఒక 16 సంవత్సరాల వయస్సులో చెరసాల వెలుగండు. కానీ తనకున్న దర్శనం ఏంటి అంట, తన సహోదరులందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేస్తారని. కానీ అది ఎప్పుడు నెరవేరిందంటే తన 30 ఏట, ఇంచుమించుకు ఒక 14-15 సంవత్సరాలు నిరీక్షణ కలుగున్నాడు. ఆయన కాలంలో ఆయన కార్యం చేయను. ఈరోజు ప్రభు నీ జీవితంలో చిత్తమును ఆయన తగుకాలం నెరవేర్చబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీ కొందనాలు, నీ బిడ్డలేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దీవెన, నీ ఆశను దింపండి. వారికి ఉన్న కదులు తీసివేయండి. ఇదిగో ప్రభా, ఆనాటి ఎస్సేపును ఆశించిన దేవా, ఈరోజు నీ కుమార్తెను ఆశ్రయించండి. అయినా వారికి తలపెట్టే ప్రతి పనులు తగు కాలంలో నెరవేరుస్తూ బలపరచమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆయన నమ్మకించండి. ప్రభు తగు కాలంలో దీవించును గాక. ఆమేన్.